కృపగలిగినటువంటి మా పరలోకపు దేవుడా, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, నీ భక్తులు మా ప్రియులు మరి వచ్చినటువంటి విధానమును బట్టి వందనాలు. ఈరోజు ప్రభా గొప్ప మహిమ కలిగినటువంటి రోజు, నీ ప్రేమ చూపించినటువంటి రోజు, మేమందరము కూడా నిన్ను స్తుతించినటువంటి రోజు, మేమందరము కూడా భూమిపై జీవిస్తున్నటువంటి మనుషులందరూ కూడా నిన్ను ఘనపరచగలిగినటువంటి మహా గొప్ప దినం. నాయన, ఎంత ప్రేమ చూపించావో మేము కొలత చేయలేము. కనుక అటువంటి చక్కనైనటువంటి నీ ప్రేమను మేము జ్ఞాపకం చేసుకునేటకు మాకు ఇచ్చినటువంటి ఈ తరుణానికే వందనాలు చెల్లించుకుంటున్నాం. వచ్చినటువంటి బిడ్డలను ఆశీర్వదించండి. మా మధ్యను ఎటువంటి అపవాది కలతలు పెట్టకుండా, నీ మాటలు వినకుండా అపవాది పెడతాడు. అటువంటి వాడిని మాలో నుంచి దూరపరచమని ప్రార్థిస్తున్నాం. ఆయన నీ బిడ్డల ప్రభా, నీ భక్తులు నువ్వంటే ఎంతో ప్రేమ కలిగి మీరు చేసినటువంటి మేలులకి నేను స్తుతించడానికి వచ్చినటువంటి బిడ్డలు ఈ మాటలు వినగలిగి నిన్ను గణపరుచుకునే భాగ్యాన్ని దయచేయమని ఆయన మరి లైవ్లో చూస్తున్నటువంటి బిడ్డలను కూడా ఆశీర్వదించి వారు వినగలిగినటువంటి వారిగా ఏర్పాటు చేసుకోమని, అద్భుతమైనటువంటి మీ వర్తమానాన్ని మీ యొక్క ఆదరణకర్తతో మాకందరికీ వినిపించమని యేసు పరిశుద్ధ నామములో మరీ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని స్తోత్రం. మంచిది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనము మేలును పొందుకునేటువంటి రోజు. యేసు ప్రభు వారు ఆయన చూపించినటువంటి ప్రేమను బట్టి మనకు స్వస్థతలు వస్తున్నాయి, మనకు మేలు జరుగుతున్నాయి, మనకు ఇంకా అద్భుతమైనటువంటి ఆయన యొక్క ప్రేమను కనపరుస్తూ ఉన్నారు. బిడ్డలంతా అనేక మంది ఉన్నారు. నేను ప్రార్థన చేశాను కానీ నాకు నెరవేర్చబడలేదు అనుకుంటారు కొందరు అనుకుంటారు నేను ప్రార్థన చేస్తున్నాను నా అవసరం కొద్ది, అయినా సరే నాకు ఫలితం కుదరలేదు అనుకుంటారు కొందరు అనుకుంటారు దేవుడు తప్పకుండా చేసినటువంటి దేవుడే, దేని నిమిత్తము నేను మరి పొందలేకపోతున్నాను అనుకుంటారు కొందరు దేవుని బిడ్డలు. కొందరైతే నేను ఎప్పటికైనా సరే విశ్వాసపూర్వకముగా దేవుని ఆరాధిస్తాను కనుక నేను అడిగినటువంటి ప్రతిఫలములు నాకు కలగకపోయినా పర్వాలేదు, కానీ నేను బ్రతికినా క్రీస్తు కొరకే, చనిపోయినా క్రీస్తు కొరకే అనేటువంటి వారు కొందరు ఉంటారు. పిల్లరా, మరి దేవుని మీద భారం వేసుకున్నటువంటి బిడ్డలకు ఎప్పుడు కూడా దేవుడు ఒత్తిపరచడు, వ్యర్థపరచడు. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించినటువంటి దేవుడే. నిన్ను ఆపదలో నుంచి తప్పించినటువంటి దేవుడు నీకెందుకు సంకల్పం చేయలేడైనా? నిన్ను మనసు పూర్తిగా నువ్వు దేవునికి దేవా ఇదిగో ఆపద నుంచి తప్పించు అంటే తప్పించినటువంటి దేవుడు నేను ఎందుకు కాపాడలేడు? కారణం ఏంటో తెలుసండి, మనకు అవిశ్వాసము మనల్ని అపవాది ఆటంకపరిచినటువంటి విధానం బట్టి. అపవాది ఏం చేస్తాడంటే దేవునికి మనకి దూరం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. లేనిపోయిన కోరికలు చూపెడుతూ ఉంటాడు, లేనిపోయినటువంటి మరి మంచిని చూపెడుతున్నట్టు ఆయన యాక్షన్ చేస్తూ ఉంటాడు. ఎవరు? అపవాది. అటువంటి అపవాది కుతంత్రములు, అపవాది ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులకు మనము దూరముగా ఉంటూ మన దేవునికి మహిమకరముగా మనం జీవిస్తే దేవుడు తప్పనిసరిగా మనకు మొర వింటాడు, చేస్తాడు. మరి అబ్రహాము పిల్లలు లేరు కానీ అతనికి విపరీతమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది. శారా కనిపెడుతుంది. ప్రార్థన చేసిందో లేదో తెలియదు కానీ అబ్రహాము కనిపెడుతున్నాడు. అబ్రహాము అడగలేదు, దేవా నాకు పిల్లలి అని అడగలేదు. శారా కూడా అడిగి ఉండదేమో, కానీ ఐశ్వర్యం బాగా పెరిగిపోయింది. ఇంకా అబ్రహాము నువ్వు ఐశ్వర్యవంతుడితో దీవింపబడతావు, ఇంకా నువ్వు మంచి మంచి ఈవులను పొందుకుంటావు అంటే అబ్రహాం అంటాడు, ఎందుకు ప్రభా నాకు ఎందుకు ఐశ్వర్యము? నాకు అప్పుడు అంటాడనమాట, నాకు గర్భఫలము లేదు, నా తరువాత వారసుడు లేదంటే వారసురాలు లేదు, నేనేం చేసుకోవాలి? ఇది ఇంకొకరికి ఇచ్చేయడానికే కదా నువ్వు నన్ను ఆశీర్వదిస్తున్నావు అని చెప్పేటప్పుడు అప్పుడు అడిగాడు అబ్రహాము. కనుక అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో
నీ గర్భంలో నుంచి వచ్చినటువంటి జనమే, దానిలో నుంచి రాజులు, న్యాయాధిపతులు, రకరకాలైనటువంటి వారు వస్తారయ్యా. నీ వంశంలో నుంచే ప్రతి ఒక్కరు కూడా దీవింపబడతారయ్యా. అప్పుడు అభయం ఇస్తాడు దేవుడు. అభయం ఇచ్చేసరికి శారా ఏమనుకుంటా తెలిసి చిన్నగా దేవుని దూత దగ్గర చిన్న నవ్వుద్ది హేళనగా. ఇదేంటి, నేను నా శరీరం ఉడికిపోయింది, 90 సంవత్సరాలు శక్తి లేనటువంటి దాన్ని నేను ఇప్పుడు గర్భఫలమా అని ఆమె అనుకునేటప్పుడు దేవుడు అంతరింద్రియములు ఎరిగినటువంటి దేవుడు. నువ్వు ఏటి ఆలోచిస్తున్నావు, నువ్వేటి మంచిగా ఆలోచనతో ఏం చేయబోతున్నావు అని జరగబోయేవి జరుగుతున్నవి కూడా ఆయన చెప్పగలిగినటువంటి మహాదేవుడు. కనుక ఆయన మరి శారా యొక్క తత్వాన్ని గ్రహించి నువ్వు నవ్వనేలా, నువ్వు హేళనగా నవ్వనేలా అనేసి భయపడిపోద్ది శారా. అమ్మ లేదండి, నేను నవ్వలేదు అనేసి దేవునికి ఒక రకంగా భయపడి ఆమె లోపడుతుంది. లోపడిన తర్వాత ఆమెకు గర్భఫలము జరిగింది. దేవునికి స్తోత్రం. చివరికి గర్భఫలము జరిగింది. ఆయన మూలముగా, ఆ గర్భఫలము మూలముగా జనాలు భూమి మీద విస్తరించారు. దేవుని జనాంగముగా గుర్తింపబడ్డారు. దేవుని జనాంగముగా గుర్తింపబడ్డమే కాక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యాలు చేశారు. అందులో నుంచే ప్రవక్తలు బయలుదేరారు, రాజులు బయలుదేరారు, న్యాయాధిపతులు బయలుదేరారు. బిడ్డలు ఆశీర్వదింపబడినట్టు మనం చూస్తున్నాం. ప్రియులారా, మనం 128వ కీర్తన ఎప్పుడు మనం చదువుకుంటాం. దేవుని యందు భయభక్తులు గలవారు ఎటువంటి వారుగా ఉంటారనేది 128వ కీర్తనలో మనం చూస్తాం. నువ్వు పిల్లలను చూద్దు, నీ పిండి గంపయు ఆశీర్వదింపబడురు, నీ పిల్లలు ఆశీర్వదించండి, ఒలీవ మొక్కల వలె నీ బల్ల చుట్టూ పిల్లలుందరు అని మనము ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం. చిన్నపిల్లలు పుట్టినరోజులకి ఇంచుమించు దైవ సేవకులు చదువుతారు. అది మనకందరికీ వర్తిస్తుంది. ఆ మాట మనకందరికీ కూడా మాట వర్తిస్తుంది. కనుక దేవుడు చెప్పి చేయకుంటున్నాడు, చేసి చెప్పకుంటున్నాడు. అద్భుతమైనటువంటి దేవుడు. కనుక ఇక్కడ ఉత్తర ప్రత్యుత్తరాలు చెప్తున్నాడు. మరి యాత్ర కీర్తనగా, యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొర్ర పెట్టుతున్నాను. అగాధ స్థలములో నుంచి అంటే అతను ఉన్నటువంటి కష్టాలలో నుంచి దేవుణ్ణి మర్చిపోలేదు. మనకెందుకు బాధ వస్తే దేవుణ్ణి మర్చిపోతాం, కానీ ఆయన మాత్రం చెప్తున్నాడు, నేను అగాధ స్థలంలో నుంచి, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి నేను నీకు మొర్రపెట్టుతున్నాను. ప్రభువా నా ప్రార్థన ఆలకించు అని చెప్తున్నాడు. ప్రభువా నా ప్రార్థన ఆలకించు, నీ చెవి యొగ్గి నా ఆత్మధ్వని విను. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? భూమి మీద పుట్టినటువంటి వారు అందరూ కూడా పాపాలు చేస్తారు, దోషాలు చేస్తారు, తెలియక చేస్తారు, తెలుసుకుందరు చేస్తారు. అయినా మన దేవుడు క్షమించినటువంటి దేవుడు అండి. మన తప్పిదములు తెలుసుకొని వెంటనే తప్పిదములు విడిచిపెట్టినటువంటి వారిని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టడు. గనుక అటువంటి పరిస్థితిలో మనము ఎలా ఉండాలి చెప్పండి? దేవుని కొరకే మనము భూమి మీద జీవించాలి, దేవుని కొరకే బ్రతకాలి, దేవునికి వారసులముగా ఉండాలి, దేవునికి లోబడినటువంటి వారముగా ఉండాలి. గనుక పౌలు గారు ఎన్నో ప్రసంగాలు చేశారు, ఎన్నో అద్భుతమైనటువంటివి చేసి ఆయన ప్రాణాపాయాల్లో తప్పింపబడ్డాడు. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి విడుదల పొందుకున్నాడు. మొదటగా ఆయన చేసినటువంటి తప్పిదములే. సౌలుగా ఉండి సౌలు అప్పుడు ఏం చేశాడు? దేవుని బిడ్డలందరినీ కూడా హింసించాడు. నిన్నే మా బాబు చెప్పాడు, దేవుళ్ళలో కూడా కొన్ని లక్షల మందిని క్రైస్తవుల్ని చంపేశాడు, ఆలయాలు ఎన్నో పాడు చేసేసారు. ఈ దురాత్మల శక్తుల నుంచి మనం విడుదల పొందుకోవాలంటే ఎప్పుడు కూడా మనం ఎవరి కొరకు పరిగెత్తాలి తెలుసండి? దేవుని కొరకు పరిగెత్తాలి, దేవుని కొరకు పరిగెత్తుతూ ఉండాలి. మనం ఉదయం వెలిగిస్తే ఏం పని చేద్దాం, ఎలా సంపాదిద్దాం, ఏడు చేద్దాం అని పరిగెత్తుతూ ఉంటాం. ఉద్యోగాలు సంపాదించుకున్నటువంటి బిడ్డలైతే తొందరగా డ్యూటీలుగా టైం టు టైం వెళ్ళిపోవాలి. టైం టు టైం వెళ్ళకపోతే జీతాలు కట్ అయిపోతాయి, లేదంటే ఆ ఉద్యోగం తీసేస్తారు అని పరిగెత్తి ఆ ఉద్యోగాల కొరకు పరిగెత్తారు. లేదంటే కూలి పని వారు కూడా పరిగెడతా ఉంటారు. ఎలాగంటే అమ్మో నేను తొందరగా వెళ్ళిపోవాలి, రాత్రంతా ఆలోచించి ఉదయం పనికి వెళ్ళాలంటే 6 గంటలు లేచిపోయి త్వరగా 8 గంటలకు తయారైపోయి పరిగెత్తి పనిలోకి అటెండ్ అవుతారు. లేకుంటే
నేను పనికి రానని నన్ను ఎవరు కూడా ఖాతరు చేయరంటారు. అదే విధముగా ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితుల్లో పరిగెత్తుతూ ఉంటాం. మనం పరిగెత్తుతూ ఉంటాం, ప్రయోజనాలు లేకుండా వాడిపోతూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు అంటున్నాడు ఇక్కడ 5వ వచనంలో చూస్తే 135వ వచనంలో, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనకు పనుల మీద ఆశ, సంపాదన మీద ఆశ, ఆస్తుల మీద ఆశ, ఇంకా రకరకాలైనటువంటి ఆశలతో దేవుడిని మనము మొక్కుతుంటాం. దేవుడా నాకు అది ఇచ్చే, ఇది ఇచ్చే, అలా చేసే, ఇలా చేసే, అల్లది నేను సంపాదించి ఇది చేసేస్తాను, అది చేసేస్తాను అని మనము ఇటువంటి పరిస్థితిలో మనం పరిగెడుతూ ఉంటాం. ఇక్కడైతే భక్తుడు చెప్తున్నాడు, నేను దేవుని కొరకే కనిపెట్టుకుంటున్నాను, దేవుని మీద ఆశ పెట్టుకుంటున్నాను, దేవుని కొరకే నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆశ పెట్టుకుని కనిపెట్టుకుంటున్నాను అని దైవజనుడు ఇక్కడ మనం చెప్పడం చూస్తున్నాం. అదేవిధంగా 6వ వచనంలో చూస్తే, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము దేవుని కొరకు కనిపెట్టుచున్నది. దేవునికి స్తోత్రం. యథార్థంగా చెప్పండి, నిజంగాను మనం దేని కొరకు ఎక్కువ కనిపెడతాం చెప్పండి? దేవుని యొక్క సహాయం బాగా కావాలి మనకి. అందరికీ దేవుని సహాయం కావాలండి. దేవుని సహాయం అవసరము అని అందరికీ తెలుసు. దేవుడు సహాయం చేస్తాడని అందరికీ తెలుసు. దేవుడు కాపాడగలగండి అందరికీ తెలుసు. కానీ నువ్వు ఎంతవరకు దేవునికి కనిపెడతావు? ఎంతవరకు దేవునికి నువ్వు అవసరమై ఉన్నావని పరిగెడుతున్నావు? నువ్వు ఎంతవరకు దేవుడే నాకు ఆశ్చర్యమని పరిగెడుతున్నావు? మనకిచ్చినటువంటి ఆయుష్కాలంలో మనం ఎంతవరకు దేవునికి సమయాన్ని ఇస్తున్నాం? ఆయన చూపించినటువంటి ప్రాణం పెట్టినటువంటి ప్రేమకు మనం ఏం చేస్తున్నాం? ఇవన్నీ మనం ఆలోచించుకున్నట్లయితే ఫెయిల్ అయిపోతాం. ఇంచుమించు ఈ టీచర్లు పరీక్షలు రాయడానికి ఏంటి, ఇంజనీర్ పరీక్షలు రాయడానికి ఏంటి, ఇంకా రకరకాలుగా చదివి 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 పరిగెడుతూ ఉంటారు. తొందరగా పరీక్షలు రాయాలని. అవునా కదా? హైదరాబాద్లో పరీక్ష జరుగుతుంది, పెద్ద ఇంజనీర్ పరీక్ష అంటే పారిపోతారు. ఎంతో తల్లిదండ్రులు డబ్బు ఖర్చు పెట్టి ఆ ఇల్లు అమ్మించి, పొలం అమ్మించి ఇచ్చి పంపిస్తారు. ఎందుకు? పెద్ద ఇంజనీర్ అయిపోయి పెద్ద ఇది అయిపోతాడు, పెద్దది చేస్తాడండి. నా కొడుకు ఇంజనీరే, పెద్ద కొడుకు ఇంజనీర్ అండి. నేను డబ్బు లేక సరైన గవర్నమెంట్ పోస్టులో బిడ్డను జాయిన్ చేయలేకపోయాను. ఇప్పుడు అన్ని లంచాలు కదా. బచేలీలో పనిచేసేవాడు, కిరణ్లో బచేలీలో పనిచేసేటప్పుడు అక్కడ అది ఏంటంటే ఈ నీటి అంటే జియాలజిస్ట్ ఏదంటారు, నీరు పరీక్ష అనమాట. నూతులు ఎక్కడ తగ్గితే ఇంజనీర్ అనమాట. మన లక్ష్మీనాయుడు తమ్ముడు ఇంజనీర్ చిత్రరావు గారు. ఆయన పెద్ద బంగళా. ఆ జాబ్ దొరికిందనుకోండి, జాబ్ దొరికితే ఒక కారు ఇస్తారు, ఒక బంగళా ఇస్తారు, జీపో కారు ఇస్తారు, జీతం ఎక్కువ ఉంటుంది. ఒక 80,000 లక్ష రూపాయల వరకు జీతం ఉంటుంది. అటువంటి ఉద్యోగం నా కొడుకు తగిలేటప్పుడు నేను డబ్బు ఇవ్వలేకపోయాను. నాన్న 5 లక్షలు అడుగుతున్నారు. ఆ రోజుల్లో 5 లక్షలు అడుగుతున్నారంటే ఎంత భయంకరంగా ఉంటుందండి. నాన్న 5 లక్షలు అడుగుతున్నారంటే ఏం చేసేది? కాళ్ళు చేతులు తనుకొని డబ్బున్నటువంటి వారు మా వాళ్ళందరూ కూడా, మా అక్క చెల్లెళ్ళు, మేనగోడళ్ళు అందరూ కూడా లక్షాధికారులే. అయితే అక్కడ నా కొడుకు మంచితనం బట్టి 2 లక్షలు ఉంటే చాలు నాన్న, నాకు 5 లక్షలు అడుగుతున్నారు కానీ 2 లక్షలు ఉంటే నేను సంపాదించుకోగలను అని చెప్పేటప్పుడు తెగ ప్రయత్నం చేసాం. నేను, నా పెద్ద కూతురు, అల్లుడు ఎంతో ప్రయత్నం చేసాం. మా వాళ్ళ దగ్గరే అప్పుడు డబ్బులు కట్టి ఉద్యోగాలు చేసిన కాదు, మేము డబ్బులు కట్టకుండా ఉద్యోగాలు చేసాం అనేసి నన్ను హేళన చేశారు. అయినప్పటికీ కూడా దేవుడు అడిగి మంచి మార్గం ఇంపోర్టెడ్ కానీ మంచి కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలోనే ఉద్యోగం దొరికింది. దేవునికి స్తోత్రం. అయితే జీతం తక్కువ అనుకోండి, అయినప్పటికీ కూడా ఈ లోకంలో మరి మనకు ఆశలు అవి కలిగితే పోతే పోయిందమ్మా, నాన్న దేవుని యొక్క ఉద్దేశం లేదు మనకి, నీకు ఏది దొరికితే చేయని వదిలేశాను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి వీటికి పరిగెడతా ఉంటామే. ఎప్పుడైతే నా కొడుక్కి మంచి ఉద్యోగం దొరికిందో దశంపాగాలు పెట్టి మన గుళ్ళో ఉన్నటువంటి చైర్లు, గోడ ఫ్యాన్లు అవన్నీ కొనేసాడు. దేవుని యందు దృష్టి, దేవుని యందు ప్రేమ. కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనము పరిగెత్తినటువంటి వారముగా
జీవించటము ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. ఇక్కడ చూద్దాం, మనం చదువుకున్నాం ఫిలిప్పీలు 3వ అధ్యాయంలో 12వ వచనంలో చూసినట్లయితే పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు, 2 మాటలు మనం చెప్పి ముగించుకున్నాం. నేనే చదువుతాను, మరి వినండి. ఇది వరకే నేను గెలిచి తినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అయినను నేను అనుకొనలేదు. గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితనో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈ పౌలు గారు ప్రప్రథముగా సౌలుగా ఉండేవాడు. సౌలుగా ఉండేటప్పుడు యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి మహా భయంకరమైనటువంటి ప్రదేశాలకు తిరిగి క్రైస్తవులు అన్నటువంటి వారిని హింసలు పెట్టి, ఇప్పుడు ఒకసారి జరుగుతున్నటువంటి ప్రకారముగా ఎన్నో బాధలు పెట్టారు. బాధలు పెట్టి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిలో మరి ఆ దమస్కుకు వెళ్ళేటప్పుడు, మీకు అందరికీ తెలిసిందే, దమస్కుకు వెళ్ళేటప్పుడు అక్కడ ఆ గుంపు, అక్కడ ఉన్నటువంటి సేవకులు మహాప్రార్థనా పరులై వాళ్ళు గంభీరముగా ఉన్నారు. ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఆయా ప్రదేశాలలో మనుషులు చచ్చిపోతున్నారు, చంపేస్తున్నారు, గుళ్ళు కరిగిపోతున్నాయి అనేటప్పుడు మనం ఏ విధంగా ఉండాలండి? మనం ఏ విధముగా ఉండాలి? దమస్కు అదే విధముగా ఉంది. ఆ యెరూషలేము చుట్టూ కాల్చేస్తున్నారు, అన్ని పాడైపోతున్నాయి, అన్ని చేసేస్తున్నారు, మనుషులు తగిలేస్తున్నారు, మనుషులు చంపేస్తున్నారు, ఆలయాలు పగలగొట్టేస్తున్నారు అని చెప్పేటి వినేటప్పుడు ఆ దమస్కు సంఘము, దమస్కు వారు గంభీరమైనటువంటి ప్రార్థనలో ఉన్నారు. చివరికి అన్ని చేసేసిన తర్వాత దమస్కుకి వస్తున్నాడు ఆయన. దమస్కులో ఉన్నారు మంచి విశ్వాసులు, యేసు ప్రభు బిడ్డలని తెలిసి దమస్కుకు వస్తున్నాడు. కానీ దమస్కుకు వస్తున్నాడు కానీ దేవుని బిడ్డలు ఎటువంటి వారో తెలుసండి? మహాశక్తివంతులైనటువంటి దేవుని బిడ్డలాలు. వాళ్ళు ప్రార్థన విడిచిపెట్టకుండా, వాళ్ళు దేవునికి లోబడి దేవునిలో పరిగెత్తి దేవుని యొక్క ఆలయంలో వారు ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. కనుకనే ఆ యొక్క సౌలు అనేటువంటి వాడు ఆ యొక్క పట్టణానికి చేరలేకపోయాడు, మధ్యదారిలోనే పడిపోయి ఏమైంది? పొరల కందిసాడు, కళ్ళు పోయాయి. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించినటువంటి దేవుడు, మనం దేవుడిని ప్రేమిస్తే అటువంటి పరిస్థితులే మన విరోధులకు కాదు, మనకు వచ్చినటువంటి ప్రమాదములకు కాదు, కళ్ళు పోతాయి. కళ్ళు పోవడమే కాదు కానీ దేవుని యొక్క సహాయము, దూతల సహాయం మనకు ఉంటాడు. అక్కడ ఏమంటున్నాడు యేసు ప్రభు పడగొట్టేసిన తర్వాత, ఎవరవయ్యా నువ్వు, ఎవడవో అని అంటాడు సౌలు. అనేటప్పుడు నువ్వు హింసిస్తున్నటువంటి నేను యేసుని అంటాడు. అతనికి యేసు హింసించాడా? అది యేసు ప్రజల్లా. కనుక ఎంత చక్కని మాట అన్నాడండి యేసు ప్రభు. నువ్వు హింసిస్తున్నావయ్యా నన్నే అని ఆయన ఒప్పుకున్నాడు. ప్రియులారా, ఆయన నమ్ముకున్నటువంటి పురుషుడవని స్త్రీ అవని ఈరోజు బాధలో పడితే అది యేసు ప్రభు బాధ పెట్టినట్టే. దేవుని బిడ్డలను బాధ పెట్టినటువంటి వారు యేసు ప్రభువును బాధ పెట్టినటువంటి అటువంటి వారు లేకపోలేదు. ఇప్పుడు ఉన్నారా లేదా? ఉన్నారు. దేవుని బిడ్డలను శ్రమలు పెట్టినటువంటి వారు ఉన్నారు. కనుక వారి అనుభవాలు ఎంతమందినో నేను చూస్తున్నాను, ఎంతమందినో వాళ్ళ అనుభవాలు నేను చూస్తున్నాను. ప్రియులారా, వాళ్ళు అనుభవించకూడదు కానీ వాళ్ళు పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి రావాలి. దేవుని స్తోత్రం. పశ్చాత్తాపం కలిగి దేవుని దగ్గరికి రావాలి, దేవుని యొక్క మంచి ప్రేమను పొందుకోవాలి. ఇక్కడ సౌలైతే ఆయన దేవుని బిడ్డలను నాశనం చేయటానికి వచ్చేటప్పుడు యేసు ప్రభు బాధగా, నువ్వు నన్ను శ్రమ పెడుతున్నావు కనుక నువ్వేమి చేయాలో నీకు చెప్పు పెడతాను, నువ్వు వెళ్ళు అని కళ్ళు పోగొట్టేసేటప్పుడు ఆ వెనకతలు వచ్చినటువంటి వారు ఉన్నారు కదా, వాళ్ళు విన్నారట మాట. వినిన తర్వాత మరి నాశనం చేయటానికి ఆ దమస్కు పట్టణాన్ని నాశనం చేయటానికి తోడు తీసుకొచ్చినటువంటి ఆ భటులు అందరూ కూడా లోబడిపోయి ఏం చేశారంటే, అయ్యా నా కళ్ళు కనబడవు కనుక నన్ను దమస్కుకి దిగబెట్టండి అని చెప్పి పౌలు దిగబెట్టిస్తాడు. దిగబెట్టించిన తర్వాత ఇవే భటులే దిగబెడతారు. దిగబెట్టి అక్కడ విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టిన తర్వాత ఈ యొక్క సౌలు అన్నటువంటి ఆయనతో చెప్తాడు దేవుడు అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి సేవకుని ద్వారా ఆయన నీకు ప్రార్థన చేస్తే నీకు ఆ కళ్ళు మరలా కనబడతాయి. నిన్ను ఏ విధముగా నేను ఏర్పాటు చేసుకోవాలని నేను ఎట్టి విధముగా నేను ఏర్పాటు చేసుకుంటాను, వెళ్ళు అని చెప్పేటప్పుడు ఆయన వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అననీయ అనే ఆ యొక్క దైవ సేవకుని దగ్గరికి వెళ్తా. అన్నయ్య ఈలోపు
అననీయకే దేవుడు కనబడతాడు. కనబడి చెప్తాడు, ఇదిగో ఒక అతను వస్తున్నాడు నాశనం చేయడానికి. అమ్మో అతను చాలా ప్రమాదం అండి, ఆయన కొరకే మేము మొరబెట్టుకుంటున్నాం అని చెప్పేటప్పుడు ఏమీ లేదు. ఆయన వచ్చి నీ ప్రార్థన ద్వారా ఆయన రక్షించబడతాడు. దేవునికి స్తోత్రం అని చెప్పేటప్పుడు ఆ ప్రార్థన ద్వారా రక్షించబడతాడు. ఎవరు? సౌలు పౌలుగా అప్పుడు మారుతాడు. బాప్తిసం వెంటనే తీసుకుంటాడు. వెంటనే బాప్తిసం తీసుకొని ఇక దేవుని కొరకు పరిగెడతా ఉంటాడు. ఇంతవరకు కూడా దేనికి పరిగెట్టాడండి? క్రైస్తవుల్ని హింసించడానికి, నాశనం చేయడానికి పరిగెట్టినటువంటి వ్యక్తి దేవుని యొక్క సువార్త కొరకు పరిగెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును. ప్రియులారా, ఈ రోజుల్లో మన పరుగులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించాలి. సంపాదనకో, లేకుంటే ఏదో తెలివి తక్కువ పనులు చేయటానికో, లేకుంటే ఇంకేదో మోసం చేయటానికో, లేదా ఏదో అబద్ధం ఆడటానికో పరిగెడతా ఉంటాం ఇంచుమించు. కానీ ఆ పరుగులు మానేసి మనం ఎవరి కొరకు పరిగెడడం మంచిది? దేవుని కొరకు. ఇప్పుడు చూద్దాం 13వ వచనంలో చూస్తే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే అంటే ఇదివరకు నేను దేవునిలో ఉన్నానని తలంచుకోలేదు, ఇదివరకు లేను కానీ అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకటి ఉన్నవి మరచి నా వెనుకతల ఉన్నవన్నీ కూడా మరిచిపోయి నేను ఏ విధముగా దేవుని బిడ్డలకు హింసించాను, ఏ విధముగా పాపాలు చేశాను, ఏ విధముగా ఎన్నో అక్రమాలు చేశాను, అవన్నీ కూడా వదిలేశాను. దేవునికి స్తోత్రం. అన్ని కూడా వదిలేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ముందున్న వాటి కొరకే వేగరపడుచు పరిగెత్తుతున్నాను. దేవునికి స్తోత్రం. మరి ఉన్నటువంటి మాట, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొక్కకే పరిగెత్తుతున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క వరము పొందుకోవటానికి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవటానికి, దేవుని యొక్క మహాకృపను పొందుకోవటానికి పరిగెడుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుకోండి, వద్దాను, దేవుని కలిగి చదువుకోండి, దేవుని కొరకు చదువుకోండి. ముందు దేవునికి ప్రయారిటీ ఇవ్వండి, తర్వాత చదువులో నువ్వు ఉత్తీర్ణత పొందుకుంటావు. ఉద్యోగం కావాలంటే దేవుని కలిగి ఉండు, నువ్వు ఉద్యోగం పొందుకుంటావు. మంచి వివాహం కావాలంటే దేవుని కలిగి ఉండు, మంచి వివాహం పొందు. దేవుడు ఎత్తాడట నాకు, అందుకని గుళ్ళో నేను కూకుంటానని బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్తో కొందరు ఉంటారు. నాకు పిల్లలు లేరు, దేవుని గుడికి వెళ్తాను అని 2 రోజులు వచ్చి దేవుడి పిల్లలు లేదని మానేసి ఊరి మీద తిరిగినటువంటి వాడిని మనం చూడలేదా? కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డ దీక్ష ఉండాలి. అబ్రహాము శారాకు కలిగినటువంటి దీక్ష ఉండాలి. దీక్ష నిరీక్షణ, దానినే నిరీక్షణ, కనిపెట్టుట. ఆ కనిపెట్టడము ఉంటే దేవుడు తప్పకుండా మనకు ప్రతిఫలం ఇచ్చినటువంటి వాడే కానీ ప్రతిఫలం ఇయ్యలేనటువంటి వాడు కాదు. మనకి ఏదో మనం ఈ భూలోకంలో జీవించినంత కాలము కూడా దేవుని కొరకు పరిగెత్తేటప్పుడు దేవుడు మన కొరకు ఆలోచిస్తూ ఉంటాడు. ఏదో ఒక రోజు నువ్వు మరణించే లోపు నీకు పెద్ద మేలు చేసి నిన్ను ఆశీర్వదించి పరలోకంలో కూడా మంచి మేలుతో నిన్ను జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాముకు శారాకు అట్టి విధమైనటువంటి దీవెన పొందుకున్నారు. గనుకే ఇక్కడ చెప్తున్నాడు పౌలు కూడా ఆ దీవెన కొరకే పరిగెడుతున్నాడు. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరమును ఈ తాత్పర్యమే కలిగి ఉందము. ఈ విధముగా మనమందరం ఉండాలని ఆ యొక్క సౌలుగా మారినటువంటి పౌలు హెచ్చరిస్తున్నాడు మనల్ని. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్నయల్లా అది దేవుడు మీకు బయలుపరుచును అని ఇక్కడ చెప్తున్నాడు. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందుము. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు నీకు కలిగినటువంటి చక్కనైనటువంటి కాపుదల, దేవుని యొక్క కాపుదలను గుర్తించుకుంటూ మనము నడుచుకోవటము ఎంతో శ్రేష్టమని ఇక్కడ చెప్పగలుగుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, దేవుడు ఎంతో ఉత్తమైనటువంటి దేవుడు. గనుక ఇక్కడ అపోస్తులైనటువంటి ఆ యొక్క సౌలు అపోస్తులుడు కాకుండా మరి
సౌలుగా ఉండేటప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే అపొస్తలుల కార్యములు 9:6 చూస్తే, నీవు లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలియబడునని చెప్పాను. ఆ పట్టణంలో నువ్వేం చేయాలో నీకు నేను నేర్పుతాను అని చెప్పడం జరిగింది. ఇక్కడ జకర్యాలో చెప్తున్నాడు, మీరు నా తట్టు తిరిగినా నేను మీ తట్టు తిరుగుతాను. దేవునికి స్తోత్రం. నా తట్టు మీరు తిరిగినా మీ తట్టు నేను తిరుగుతానని మరి జకర్యాలో చక్కగా 1వ అధ్యాయము 3:7 వరకు చూసినట్లయితే అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ ఉంటాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడూ కూడా తన ప్రేమించినటువంటి ప్రజలను విడిచిపెట్టినటువంటి వాడు మాత్రము కానే కాదు, కానీ ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించడమే కాక అద్భుతమైనటువంటి వరాలను కూడా ఇస్తాడు. వరాలను కూడా ఇవ్వడమే కాక మరి దేవుడు ఎంతో ఉత్తమమైనటువంటి మాటలు మనకు పలుకుతాడు. ఇదిగో నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకు తోడై ఉంటాను అని చెప్తాడు. ఇక్కడ చూద్దాం, జకర్యా 1వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను, వినండి. కాబట్టి నీవు వారితో ఇట్లనుము అని జకర్యాతో చెప్తున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా మాట. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. ఇదే దేవాది దేవుని యొక్క మాట. మీ పితరులు ఏమైరి? దేవుని యొక్క మాటను ఆలకించినటువంటి పితరులు ఏమైరి? నా మాట ఆలకించుకుంటాను జకర్యాతో చెప్తూ ఈరోజు మన సంఘములకు చెప్తున్నారు. ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా, ఆయనను నా సేవకులైన ప్రవక్తులకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొనిరి. ఇక్కడ చెప్పినటువంటి మాటలు ఆమోసు అదే విధముగా ప్రకటన చేస్తున్నారు. ఎందుకంటే మా పితరులు చేసినటువంటి పరిస్థితులు బట్టి అక్కడ ఆలయము భగ్నమైపోయింది. మా పితరులు నడిచినటువంటి నడతలను బట్టి అక్కడ పరిశుద్ధత పోయింది అని ఆయన విజ్ఞాపన చేస్తూ పితరులను పాపములు క్షమించమని తను ప్రార్థన చేస్తాడు. ఆ పాపాలు నేను చేసినట్టు అని అతను ఒప్పుకొని చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదే విధముగా మనము చేసినటువంటి పాపాలను ఎవరు ఒప్పుకున్నారు? యేసు ప్రభు ఒప్పుకున్నాడు. మనము పుట్టినది పాపంలోనే, చనిపోతున్నాం పాపంలోనే గనుక ఆయన మన పాపములను ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నటువంటి దేవుని కొరకు మనం పరిగెత్తాలా లేదా? పరిగెత్తాలి. గనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ దేవుని యొక్క కృప కనిపెట్టుటకు వెళ్ళాలి. 7వ వచనం చూస్తే, మరియు దర్యావేసు ఏలుబడి యందు 2వ సంవత్సరము షాబాటు అను 11వ నెల 24వ దినమున యెహోవా వాక్కు అంటే మాట ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరాకా కుమారుడినైన జకర్యాకు ప్రత్యక్షమై ఏలాగు సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం. ఈరోజు మరి బాబురావుకు ఆ వాక్యం ప్రత్యక్షమే, నా బిడ్డలకు ఈ మాటలు నువ్వు చెప్పు అని మరి చెప్పడం దేవుని యొక్క పద్ధతి ప్రకారముగా మనము మాట్లాడుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ రోజుల్లో చూసినట్లయితే ఇక్కడ అదే ఫిలిప్పు 3వ అధ్యాయంలో 17వ వచనములో చూసినట్లయితే, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు.
భూ సంబంధమైన వాటి అందే మనస్సు ఉంచుతున్నారు. ఇటువంటి వారు ఎంతమంది ఉన్నారు ప్రియులారా. గమనించి మరి ఈరోజు మనకు దేవుడు అనుగ్రహించినటువంటి మాటలను సరిగ్గా మనం తెలుసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఇర్మియాలో చెప్తున్నారు 32 అధ్యాయము 33, 34 చూస్తే, నేను పెందిలికర లేచి వారికి బోధించినను వారు నా బోధన అంగీకరింపకపోయి, వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే తిప్పుతున్నారు. ఎన్నో ప్రసంగాలలో చాలా మంది వినటం లేదు సరే కదా, దేవునికి భయపడు. నహోములో చెప్తున్నాడు, నహోముతోని 1వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులో సుడిగాలిలోను వచ్చువాడు, అంత శక్తిమంతుడైనటువంటి వాడు మన దేవుడు. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వినండి, ఇక్కడ ఎంతో అద్భుతమైనటువంటి మాటలు మనం చూడగలుగుతున్నాం. యెషయా 39లో చూస్తే, వారు తిరగబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రమును విననులని పిల్లలు అని ఉంది. చాలా మంది ఇటువంటి వారుగా మనం జీవిస్తున్నాం. కనుక ఇక్కడ మరి ఆ యొక్క పౌలే చెప్తున్నాడు, ఉన్నతమైన పిలుపు కొరకు, దేవుని పిలుపు కొరకు నేను పరిగెడుతున్నాను, దేవుని మాటలు ఆలకించడానికి నేను పరిగెడుతున్నాను, పరలోకంలో దేవుని యొక్క మరి ప్రేమను సంపాదించుకోవడానికే నేను పరిగెడుతున్నాను. భూమి మీద జీవించినంత కాలము కూడా నేను దేవుని కొరకే పరిగెత్తుతూ ఉంటాను. నా కొరకు జీవ కిరీటం ఉంచబడిందని సవాల్ చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. నా కొరకు జీవ కిరీటము పరలోకములో ఉంచబడింది అని ఆయన చేశాడు. అటువంటి సంపాదన కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. యేసు ప్రభు చెప్తారు, భూమి మీద సంపాదన చేసుకుంటే దొంగలు పట్టిపోతారు, తుప్పు పట్టిపోద్ది, లేనిపోయినటువంటి బాధలు పడతాము. ధనం సంపాదించుకున్నటువంటి వాడికి రాత్రి నిద్ర ఉండదు, సంపాదన అనుకున్నాడు. అదే దేవుని సంపాదించుకున్నటువంటి వాడికి తన ధనము, ఐశ్వర్యము, అంత సమస్తను కూడా ఎదుగుదల పొందుకుంటారు. ఎంతో అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదంతో నింపబడతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని కొరకు పరిగెత్తుదాం. దేవుని కొరకు పరిగెత్తితే దేవుడు మనకు ఏమి కావాలో, ఏమి ధరించుకోవాలో, ఏమి తినాలో, ఎలాగ నివసించాలో ఆయనే మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అని వాటి కొరకు ఇప్పుడు మీరు చింతించకండి. కానీ ఆయన రాజ్యము కొరకు, ఆయన నీతి కొరకు మొదట ఎతికితే మీకు ఇవన్నీ కూడా దొరుకుతాయి. దేవునికి స్తోత్రం. అటువంటి జీవితాలు మనకు ఉండాలని హెచ్చరిస్తూ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాల ప్రభా. ఇదిగోనైనా నీ బిడ్డలు నీ కొరకు పరిగెత్తుకుని వచ్చారు ప్రభా. ప్రతి ఒక్కరికి నువ్వు ప్రతిఫలం ఇవ్వబోతున్నావు కనుక మాకు రాబోయే శ్రమల నుంచి విడుదల ఇస్తున్నావు ఆయన. రాబోయే శ్రమల నుంచి కాపుదల ఇస్తావు. ఎవరైతే ఆతృత కలిగి నీ సన్నిధానమునకు ప్రవేశిస్తారో వారిని నువ్వు గుర్తిస్తున్నావు ప్రభా. నీ యొక్క ఆధీనంలో ఉంచుతున్నావు. వారి చుట్టూ వెలుగుంచగలిగినటువంటి మహాశక్తి గల దేవుడు. ఇదిగా నేను వచ్చినటువంటి బిడ్డలందరినీ జీవించండి. చిన్న బిడ్డల్ని, యవనస్తుల్ని నాయనా, మరి ఇంకా విధవరాండ్రిని, ఎంతమందిలో ఉన్నారు ప్రభు, వారందరినీ కూడా ఆశీర్వదించండి. మా గ్రామం అంతటిని జీవించండి. మా గ్రామం అంతటికి కూడా నీ ప్రేమను కనపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన, కుంటి వారిని, గుడ్డి వారిని, ఎంతమందినో తండ్రి బాగు చేసినటువంటి మా దేవ, మమ్మల్ని కూడా బాగు చేయండి ప్రభా. మా లోటుని తీర్చండి ప్రభా. నాయన, మరి ఎంతో అద్భుతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు, నీ దగ్గరికి వచ్చినటువంటి వారిని ఒట్టిపరచు గనుక ప్రభు. అటువంటి విధానమైన ఆశీర్వాదంతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ జీవించి మీరే ఘనత పొందుకోమని, లైవ్ లో చూస్తున్నటువంటి బిడ్డలు కూడా ఆశీర్వదించి మీరే ఘనత పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం.